తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఈ రోజుతో నెరవేరిందని చెప్పొచ్చు. ఏదైతే 1969లో మొదలైనటువంటి ఉద్యమం 2014 దాకా కొనసాగినటువంటి ఉద్యమంలో ఎందరో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా వదిలిపెట్టుకున్న సందర్భంలోనే ఈరోజు ఏర్పడ్డటువంటి రాష్ట్రం, చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఈరోజు విమోచన దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ఇలా ఉన్నటువంటి ఆవిర్భావ దినోత్సవం అనొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఆ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంది, అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం ఏంది, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇలా ఎంతమంది అసువులు బాసిళ్ళు ప్రధానమైనటువంటి లక్ష్యం ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి, తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమాలు జరగడానికి, తెలంగాణ రాష్ట్రం 2009 నుంచి 2014 దాకా ఉద్యమాలు జరగడానికి గల కారణాలు ఏంది, ఎందుకోసం వచ్చింది, ఎంతమంది అమరులయ్యారు, ఏ మలుపు తిరిగింది అనేటువంటి ప్రధాన అంశం. తెలంగాణ రాష్ట్రం 1969లో ఈ 1969లో మొదలైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ స్టేట్ కోసము ఉద్యమం చేసేళ్ళు ఏ ఇయర్లు అంటే 1969 నుంచి మొదలుకుంటే 2014 దాకా. ఈ 1969 నుంచి మొదలుకుంటే 2024 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా, తెలంగాణ రాష్ట్రము వచ్చేదాకా ఎందరు అమరులైలు అంటే అనేక మంది అమరులైలు. ఇక్కడి నుంచి మొదలుకుంటే 1969 నుంచి మొదలుకుంటే 2014 దాకా ఎందరో అమరులైలు, ఎందరో త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఇలా ప్రత్యేక రాష్ట్రం అని చెప్పుకోవడానికి ఒక వీలు. అందుకోసమే జూన్ 2వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ 28 రాష్ట్రాల నుంచి 29వ రాష్ట్రంగా కూడా వచ్చిన రోజు. దీని 1969లో మొదలైనటువంటి ఉద్యమము 2014 దాకా ఇది వచ్చినటువంటి సందర్భంలో ఈ 1969 నుంచి అనేక మంది ఎందరో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం వస్తే నిజంగా జీవితాలు బాగుపడతాయి, జీవితాలతో పాటు వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని ఇవాళ 1969లో ఉన్నటువంటి ఉద్యమాన్ని తెరపై తీసుకొచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ కాలగర్భంలో లేరు. 1969లో తీసుకొచ్చినటువంటి ఉద్యమము ఈరోజు ఎవరు కూడా, అందులో కొంతమంది పేర్లు ఉంటాయి. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళ పేర్లు, జాదు లాంటి పేర్లు, చాలామంది పేర్లు ఉన్నాయి. చాలా మళ్ళీ ఈ ఉద్యమం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 1969 నుంచి మొదలుకుంటే మళ్ళీ 1990 దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 90 ఉద్యమంలో కూడా చాలామంది ఓయూ లీడర్స్ చాలామంది కేయూలో ఉన్నటువంటి లీడర్స్ మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసము చాలామంది మళ్ళా స్ట్రగుల్ పడ్డారు. 1990 నుంచి మొదలుకుంటే 92, 93, 94లో మళ్ళా మొదలెట్టారు. తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా పార్టీ పెట్టి 2001లో పార్టీ పెట్టి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమం మరొక ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2001లో పెట్టిన తర్వాత కూడా ఈ ఉద్యమానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ ప్రాణత్యాగం చేసిళ్ళు. ఈరోజు మనం అనుభవించేటువంటి తెలంగాణ రాష్ట్రం 1969 నుంచి మొదలుకుంటే వీళ్ళందరూ త్యాగ ఫలితం చేసిళ్ళు. వీళ్ళందరూ త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ ఆర్టికల్ 3 ప్రకారంగానే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ఆర్టికల్ 3 ప్రకారంగానే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి భారత రాజ్యాంగం ప్రధానంగా ఉంది. భారత రాజ్యాంగం ప్రధానటువంటి అంశాలు ఆర్టికల్ 3 ప్రకారంగా 1969 నుంచి ఉద్యమం పాల్గొంటే 1969 నుంచి ఉద్యమం పాల్గొంటే కేసీఆర్ 1990, 93, 94 దాకా కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా త్యాగ ఫలితం చేసిన మళ్ళీ ఒక ఉద్యమం చేసేళ్ళు. ఈ ఉద్యమం అనంతరం అప్పటికే కేసీఆర్ వివిధ పార్టీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కేసీఆర్ గారు 2001లో ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించి ఈ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత ఆయన పూర్తిగా బయటకు వచ్చిన సందర్భాలని బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఇలా సెంటిమెంట్ను ఇలా తెరపై తీసుకొచ్చి ఇక్కడి నుంచి 2001 నుంచి మొదలుకుంటే 2009 దాకా
ఉద్యమాలు ఉర్రుతుల జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున జరిగింది. ఆ ఉద్యమంలో అనేక మంది కూడా అసూలు భాషలు, అనేక మంది ప్రాణత్యాగాలు చేసి, అనేక మంది ఇబ్బందులకు గురైపోయారు. అనేక మంది ఇప్పటికీ కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు, ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఎన్నో కేసులు కూడా మోపుతున్నారు. ఎంతోమంది ఇలా కాళ్ళు చేతులు లేకుండా కూడా వాళ్ళ ఉద్యమంలో ఏదైతే బాగున్నటువంటి వ్యక్తులు ఆ ఉద్యమంలో పాల్గొనడంతో వాళ్ళ కాళ్ళు చేతులు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి న్యాయం లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు మంచానికి పరిమితం అయిపోయారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు 2009 ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇవాళ ఇప్పటికీ కూడా కేసుల పాలయ్యారు. 2009లో నేను కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 2009లో నాలాంటి వ్యక్తులు అనేక మంది యువత కూడా పాల్గొన్నారు. అనేక మంది యువతను మలుపు తిప్పినటువంటి దశ ఏంటంటే 2009. ఆ 2009లో అనేక మంది ఈ 2009లో అనేక మంది జీవితాలు, అనేక మంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించల్లో ఆ ఉద్యమంలోనే అనేక మంది శ్రీకాంత్ లాంటి వ్యక్తులు కూడా పాల్గొన్నారు. శ్రీకాంత్ వ్యక్తులు కూడా ప్రాణాలు వదులుకోవడానికి కూడా ఈ ఉద్యమం బలంగా ఉంది. ఈ ఉద్యమం ఉవ్వెత్తున జరిగినటువంటి క్రమంలోనే అనేక మంది పొట్టను పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ప్రకారంగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ స్టేట్ ముఖ్యమంత్రి. ఈయన వచ్చిన తర్వాత ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు అసెంబ్లీలో ఏం చెప్పిండు? అనేక మంది అమరులు చనిపోయారు. సుమారుగా 1200 మంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని 2014లో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్ గారు. కానీ ఏం చేసిండ్రు? 2014లో ఏం చెప్పిండ్రు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం చెప్పిండంటే, అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇక్కడ 1200 మంది అమరుల త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పినట్టు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటలు. కానీ ఇక్కడ అమరులను మనుషులు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొని అనేక మంది ఉద్యమాలు చేసి, అనేక మంది లాఠీ చార్జీలు వేసి, అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఉద్యమాలను చేసినటువంటి అనేక మంది సకల జనుల సమ్మె, అనేకమైనటువంటి రైలు రోకోలు ఎన్నో చేసి, వంట వార్పులు ఎన్నో చేసి, కుల మత వర్గ భేదానికి అతీతంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం ఏ రోజైతే మనం ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో మొదలైనటువంటి ఉద్యమం 2009, 2014 దాకా ఏ విధంగా అయితే జరిగిందో, ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం వస్తే బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు మారుతాయని కొట్లాడినటువంటి అనేక మంది ఇవాళ వాళ్ళ ఆకాంక్ష లేదు. ఇవాళ నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఆఖరికి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని మాత్రం మిగిల్చిల్లు ఈ దొరలు, ఈ వెలమలు అని చెప్పొచ్చు. ఈ దొరలు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నామో, అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మనము ఈరోజు విడిపోతున్నాము. ఈరోజు అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఒక తల్లికి పుట్టి ఇవాళ అన్నదమ్ములు కొండి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇవాళ మొత్తం పూర్తిగా విడిపోతున్నాము ఈ రోజుతో. అందుకోసమే అన్నీ చెప్తున్నాను. ఈ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున జరగడానికి కూడా కారణము ఈ 2014లో ఈ 2009 ఉద్యమం 2014 దాకా వచ్చిన తర్వాత ఇదే అమరవీరుల సాక్షిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం 1200 మంది అమరుల త్యాగ ఫలితం వచ్చిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆఖరికి వచ్చేసరికి మోసం చేసిండు. అందరూ కూడా 1200 మంది చనిపోలేదు, వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు ఒక 300 నుంచి 400 మంది అని చెప్పిండు. వాళ్ళ లెక్కల్లో ఇప్పటికి వెళ్ళవు, వాళ్ళ పాపం తగులుతుంది. అందుకోసమే కేసీఆర్ గారు ఓడిపోయిందని చెప్పొచ్చు. ఇవాళ ఉన్నటువంటి 2014 అసెంబ్లీలో చెప్పినటువంటి కేసీఆర్ గారు 1200 మంది చనిపోయిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆఖరికి వచ్చేసరికి వీళ్ళ డాటా లేదు. అమరవీరుల త్యాగము, అమరవీరులు వాళ్ళు ఎవరు లేరు, అమరవీరులు ఎవ్వరు కూడా లేరు, వాళ్ళ డాటా లేదు, వాళ్ళ డాటా మొత్తం మిస్ అయిందని ఓన్లీ 600 మందిని మాత్రమే చూపించే ప్రయత్నం చేసిళ్ళు. ఈ 600 మంది అమరవీరుల త్యాగ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి స్తూపం దగ్గర కొంతమంది మాత్రం డాటా ఉంది, మిగతా వాళ్ళ డాటా లేదు. మిగతా వాళ్ళని కూడా విస్మరించలేదు. మిగతా వాళ్ళ ఆ రోజు చనిపోయినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అని అక్కడ వేసిన సందర్భాలే, తెలంగాణ ఉద్యమం కోసమే చనిపోయాలని చెప్పినటువంటి సందర్భాలే. కానీ తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడిన తర్వాత కూడా ఈయన 1200 మంది అమరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడని చెప్పిన కేసీఆర్ గారు ఆఖరికి వచ్చేసరికి ఇక్కడ అమరవీరులను సుమారుగా మాయం చేసి మసీదు మార చేసిండు. అక్కడ ఉన్నటువంటి డాటా లేదు, ఏం లేదు. 600 మందికి అని చెప్పిండు, 600 మంది డాటా కూడా లేదు. వాళ్ళందరికీ నిజంగా న్యాయం జరిగిందంటే ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఎవరు కూడా తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలు ఇప్పటికి కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని
ఇప్పటికి కూడా వాళ్ళు శోక సముద్రంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. జూన్ 2వ తారీఖు వచ్చిందంటే మనం సంబరాలు చేసుకుంటాం, జూన్ 2వ తారీఖు వచ్చిందంటే మనం ఆహ్లాదకరంగా చేసుకుంటాం, జూన్ 2వ తారీఖు వచ్చిందంటే ఓ గొప్ప పండుగగా చేసుకుంటున్నాం. కానీ ఈ అమరవీరులు నిజంగా 1200 మంది కుటుంబాలు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాయి, 1200 కుటుంబాలు నిజంగా ఎలాంటి దీనమైన పరిస్థితులు ఉన్నాయి, 1200 కుటుంబాలు నిజంగా ఏం పని చేస్తున్నాయి, 1200 కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయి, 1200 కుటుంబాలు నిజంగా వాళ్ళు హ్యాపీనెస్గా ఉన్నారా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారా, వాళ్ళ స్థితిలో వాళ్ళ పరిస్థితులు ఏందని ఇలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇలా 1200 మందికి ఇలా న్యాయం చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ అమరల వీరుల సాక్షిగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ మనం ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇవాళ కోట్ల రూపాయలు దండుకుంటున్నాం. ఇవాళ కోట్ల రూపాయలు కూడా ఇవాళ వాళ్ళ పేర్లతో ఇలా బతుకుతున్నాం. ఇవాళ వాళ్ళ కోట్ల రూపాయలు కూడా ఇలా పదవులు అనుభవించి ఇవాళ రాజభోగం అనిపిస్తుంది. కానీ ఈ అమరవీరుల త్యాగం ఎందుకు గుర్తుకు రావట్లేదు అర్థం కాని పరిస్థితి. ఇలా శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళు మాత్రమే గుర్తుకొస్తారు. శ్రీకాంత్ చారి ఎంత త్యాగం చేసిండు. శ్రీకాంత్ చారి నిజంగా మాడే మంటల్లో మసి అయిపోతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో ఆయన కన్ను మూసిండు. ఆయన చేసిన త్యాగము ఇవాళ భారతదేశానికి మొత్తం అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి సోనియా గాంధీ కళ్ళు తెరవడానికి కూడా ఆయన త్యాగ ఫలితం ఒక గొప్ప చరిత్రను మార్చేసింది. కానీ ఈరోజు ఆ ఉద్యమాలు ఎక్కడ పోయినాయి? ఆ ఉద్యమాలు మళ్ళీ వస్తాయా? ఆ ఉద్యమాలు మళ్ళీ తెలంగాణలో పుట్టుకొస్తాయా? ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి ఇవాళ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఉద్యమాలకు పురుడిగడ్డ తెలంగాణ రాష్ట్రం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏమైపోయిందంటే ఇవాళ బానిసత్వం కోరుకుంటున్నాం. ఈ బానిసత్వంలో మగ్గి ఇవాళ ఉన్నటువంటి వేల కోట్లు లక్షల కోట్లు దండుకొని ఇవాళ ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి కల్చర్ తీసుకొచ్చి ఇవాళ యువతను ఏదైతే ఏ ఉద్యోగాలు వస్తే బాగుపడతాయో, ఏ జీవితాలు అయితే మారుతాయో ఆ జీవితాలకు విభిన్నంగా ఇవాళ ప్రయత్నం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమం 1969లో జరిగిన ఉద్యమం ఆకాంక్షలేంటి, 2014లో వచ్చినటువంటి ఆకాంక్షలేంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇవాళ యువతకు కానీ ఇలా మేధావులకు కానీ అర్థం కాలేని పరిస్థితి ఉంది. ఇలా ఏ రాష్ట్రం వస్తే ఎవరి జీవితాలు బాగుపడతాయి, ఏ రాష్ట్రం వస్తే నిజంగా వాళ్ళ లైఫ్లు మారిపోతాయి, ఏ రాష్ట్రం వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పినటువంటి అనేక మంది త్యాగ ఫలితం ఇక్కడ ఏమైపోయిందంటే ఇవాళ కొంతమందికి మాత్రమే భజన చేస్తున్నారు, కొంతమందికి మాత్రమే ఇవాళ భజన చేసి సత్కారాలు చేస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలు మారట్లేదు అనేటువంటి నిదర్శన జయబిందిన పత్రిక స్పష్టంగా రాసింది. అలానే ఉన్నటువంటి ఉద్యమంలో 1969 నుంచి 2014 దాకా ఎవరెవరి త్యాగ ఫలితం ఉంది, చివరి త్యాగ ఫలితం ఏమైంది, ఈ 2009 నుంచి ఉన్నటువంటి ఉద్యమం ఏందన్నటువంటి ప్రధాన వార్త కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇక 2009లో బలంగా మొదలైనటువంటి ఉద్యమాన్ని ఈ 2009లో బలంగా మొదలైనటువంటి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్ని సంఘాలు, కొంతమంది నిజంగా వాళ్ళ త్యాగ ఫలితం చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి త్యాగ ఫలితము ఇక్కడ తీసుకున్నట్టయితే ఎస్సీ కుటుంబం బలంగా తీసుకుంది. ఎస్సీ మాదిగలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా మొదటి నుంచి కష్టపడరు. ఏ విధంగా కష్టపడరు ఎస్సీ మాదిగలు అనే త్యాగం అనేది చెప్తున్నాం. ఎస్సీ మాదిగలు ఎందుకోసం త్యాగం చేసేది? నిజంగా ఈ సందర్భంలో ఆ జాతుల గురించి చెప్పకపోతే ఇవాళ కనుమరుగయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఈ ఉన్నటువంటి ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఎవరి త్యాగం ఏంది, ఎందుకోసం ఆ త్యాగం చేసిళ్ళు, ఎందుకోసం ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అన్నటువంటి నేపథ్యం కూడా చెప్తున్నాం. 2009 ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలైనటువంటి ఉద్యమంలో ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమంలో ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటిసారి ఈ ఉద్యమాన్ని తెరపై తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా అమరులయ్యి నిజంగా ఈ లాఠీచార్జ్ దెబ్బలేని ఇబ్బందులు పడ్డది కూడా వీళ్ళే. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కొరువు తీరిన తర్వాత ఈ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏం చేసిందంటే తెలంగాణ ఉద్యమం ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్యమం బలంగా జరుగుతున్న క్రమంలో ఈ 2009లో ఉన్నటువంటి ఉద్యమానికి 2009లో ఉన్నటువంటి ఉద్యమానికి ఉవ్వెత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమానికి బాసటనయ్యింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా కూడా ఫైట్ చేసింది, ప్రధాన కొట్లాడింది ఒక జాతి అని చెప్పొచ్చు. ఆ జాతి ఒక జాతి, ఇది జాతి కాదు, ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి పురుడు పోసుకున్నటువంటి జాతి మాదిగ జాతి అని చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ మాదిగ జాతి గురించి చెప్తున్నా అంటే ఇలా 2009లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదటిసారి కూడా ఇబ్బందులు పడ్డది కూడా మాదిగ జాతే. అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సుశీల్ కుమార్ షిండే హోంమంత్రి ఆయనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు లోక్సభ స్పీకరు
మీరా కుమారి కూడా ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరు మాదిగ బిడ్డ. అలానే తీసుకున్నంటే సర్వే సత్యనారాయణ ఎస్సీ మాదిగ బిడ్డ. ఈమె మాదిగనే. ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు, ఈయన కూడా మాదిగ బిడ్డనే. ఇలా ఉన్నటువంటి పోలీస్ అమరవీరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈయన కూడా మాదిగ బిడ్డనే. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఛార్జ్ తీసుకున్నటువంటి ఓయూలో ఉద్యమం జరుగుతుంటే పూర్తి ఛార్జ్ తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు నిజంగా ఉవ్వెత్తున జరిగిన క్రమంలోనే అనేక మంది అమరులు కావడానికి మొట్టమొదటిసారి ఇబ్బందులు పడ్డది కూడా పోలీస్ కానిస్టేబుల్ కూడా. ఇలా కేసులు అనేది కూడా ఫస్ట్ మొట్టమొదటిసారి మాదిగ బిడ్డలే. ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ ఏర్పడిసినటువంటి వ్యక్తులే. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా సిద్ధించడానికి ఇక్కడ ఉన్నటువంటి బలమైన జాతి ఏదంటే ఈ ఒక్క జాతి కష్టపడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అన్ని జాతుల త్యాగం ఉంది, అన్ని జాతులు కూడా కష్టపడ్డప్పటికీ కూడా ఈ జాతి త్యాగం గొప్పగా ఉంది. లోక్సభ స్పీకర్ను మెప్పించింది, సుశీల్ కుమార్ షిండేను కూడా మెప్పించింది. ఇక్కడ ఉన్నటువంటి సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చినమా లేకపోతే సచ్చినా అన్న నేపథ్యంలోనే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇదే కేసీఆర్ గారు సర్వే సత్యనారాయణకు ఫోన్ చేసి, సత్యన్న ఏం చేస్తారు, తెలంగాణ ఉద్యమం రావాలి, ఆమె సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఉద్యమం రావాలి, వస్తేనే బాగుంటుంది, ఇక్కడ అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, అనేక మంది బలిదానాలు అయ్యేటట్టున్నారు, నేను కూడా చచ్చిపోయేటట్టున్నా అని సర్వే సత్యనారాయణకు ఫోన్ చేసి చెప్పిన సందర్భంలో ఈయన పోయి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీతో మాట్లాడి అక్కడ తెలంగాణ రాష్ట్రం బాగాలేదు, తెలంగాణ రాష్ట్రం మీ పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలోనే సర్వే సత్యనారాయణ అనేకమైన ప్రయత్నాలు చేసిండు. కేసీఆర్ మాటలకు లొంగి ఇవాళ వీళ్ళందరి త్యాగ ఫలితం ఎంతో గొప్పదంటే ఇవాళ ఈ జాతిని మర్చిపోయారు. ఈ జాతిలో కనీసం మంత్రి పదవులు లేవు, ఈ జాతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవులు లేవు, ఈ జాతిలో ఉన్నటువంటి నామినేట్ పదవులు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక జాతి మొత్తం త్యాగం చేసింది. ఆ జాతే ఈ జాతి. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసే సర్వే సత్యనారాయణ మొత్తం టోటల్గా సోనియా గాంధీని మెప్పించిన చరిత్ర కూడా ఈ సర్వే సత్యనారాయణకే. ఈ రాష్ట్రం రావడానికి సర్వే సత్యనారాయణ ఎంత కృషి చేసిండో ఆ సర్వే సత్యనారాయణ కృషి వల్ల ఇక్కడ కేసీఆర్కి మొత్తం తెలుసు ఏ రాష్ట్రం ఎట్లా వస్తుందని. ఎప్పటికప్పుడు ఈయనకు అప్డేట్ అందిస్తూ సమాచారం అందించిన నేపథ్యంలో నైట్ 12 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి చరిత్ర కూడా ఉంది. అప్పటికే మనం సంబరాలు జరుపుకుంటున్నాం. ఏ రాష్ట్రం అయితే వస్తుందో ఈ దేశంలో పార్టీలు మొత్తం ఆగమైపోయినా పర్లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైనా పర్లేదు, కానీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్న క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి సుశీల్ కుమార్ షిండే హోం మంత్రి వెంటనే దాన్ని అమలు చేసిండు. సుశీల్ కుమార్ షిండే చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి కూడా ఏమాత్రం ఆలోచించకుండా త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకొని, అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్నటువంటి ఒక బలమైన లక్ష్యంతో ఆమె వెంటనే పార్లమెంటు బిల్ పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ బిల్లుకు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్, బీజేపీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కూడా ఆమోదం తెలిపింది, మద్దతు ఇచ్చింది. అంటే వాళ్ళందరూ ఎంతగానో కష్టపడ్డరు, ఏ విధంగా కష్టపడ్డరు, ఎంత కష్టపడ్డరు, ఏ విధంగా త్యాగాలు చేసిలో ఈ ఉన్నటువంటి జాతి ఇలా అనగారిపోయింది. ఈ ఉన్నటువంటి క్రమంలోనే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా ఇక్కడ ఉన్న కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిండి. ఈయన అమర నిరాహార దీక్ష చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని కూడా నిమ్మరసం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీరు విరమించండి, మీ దీక్షను విరమించండి ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఒక మాదిగ బిడ్డ మందకృష్ణ మాదిగ. అలానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్గా ఉన్నటువంటి క్రమంలోనే ఈయన తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక ఇన్ఛార్జిగా, ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేక ఇన్ఛార్జిగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటువంటి ఉద్యమానికి ఈయననే దగ్గరుండి చూసినటువంటి నేపథ్యం. అక్కడ ఒక మాదిగ బిడ్డ, అనేక మంది అమరుల త్యాగం, అక్కడ శ్రీకాంత్ చార్ లాంటి వ్యక్తులు కానీ అక్కడ ఉన్నటువంటి యాదయ్య లాంటి వ్యక్తులను కూడా చేతులు పట్టుకొని మోసి నిజంగా మీ ప్రాణాలు పోతున్నాయి, మీ ప్రాణాలు ఉత్తన ఆర్పించుకోకండి, తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాదిగ బిడ్డ. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇక్కడ ఉన్న లాఠీ చార్జ్ దెబ్బతిన్నటువంటి అనేక మంది కూడా మాదిగలే మొదటి వరుసలో ఉంటారు. ఇవాళ కేసీఆర్లో చూసుకుని కూడా మాదిగలే ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి ఫలితాలు మాత్రము ఇవాళ ఎవరు అనుభవిస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం అనుభవించింది. అలానే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కూడా అనుభవిస్తుంది.
ఇవాళ పదవులు ఒకలై ఇవాళ భోగం ఒకటి, సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఇవాళ రాష్ట్రం కోసం కష్టపడ్డోళ్ళు ఎవరంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఇవాళ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి, ఇవాళ రాష్ట్రం రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ మాదిగ జాతికి ఇవాళ మంత్రి పదవులు ఎక్కడున్నాయి? ఈ మాదిగ జాతికి ఇవాళ నామినేట్ పదవులు ఎక్కడున్నాయి? ఈ మాదిగ జాతికి ఎంపీ పదవులు ఎక్కడున్నాయి? ఈ మాదిగ జాతికి ఎమ్మెల్యే పదవులు ఎక్కడున్నాయి? ఇవాళ ఈ మాదిగ జాతిని ఎందుకు అణచివేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను చూసి చెప్తుంది. ఎంతోమందికి చరిత్ర తెలియదు, ఎంతోమందికి చరిత్రను కనుమరుగు చేస్తున్నారు, ఎంతోమందికి నిజంగా ఈ త్యాగ ఫలితం తెలియదు. ఈ ఉద్యమం రావడానికి, ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ఒక జాతి మొత్తం త్యాగం చేసింది. ఆ జాతి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జాతి కనుమరుగయ్యేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఇంత స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత బాధ అంటే అంత బాధాకరం. ఇవాళ ఎక్కడ పోయింది? ఎంపీ పదవులు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంపీ పదవులు ఇవ్వలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కగానొక్క మాదిగ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవి ఇవ్వలేదంటే ఏ విధంగా మాదిగల మీద ప్రేమ ఉందో ఇవాళ రేవంత్ రెడ్డికి తెలుసు. ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు? ఒక ఎంపీ పదవి కూడా ఒక ఎంపీ పదవికి అర్హత లేకుండా ఉన్నారా ఈ రాష్ట్రాల మాదిగలు? ఎంపీ పదవికి అర్హత లేకుండా ఉన్నారా ఇలా మాదిగలు? 80 లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి మాదిగలు ఎందుకు మౌనంగా ఉన్నారు? 80 లక్షల ఉన్నటువంటి మాదిగలు ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఈ చరిత్ర నిజంగా తెలిసినప్పటికీ కూడా ఈ చరిత్రను చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు, ఈ చరిత్రను పబ్లిక్ తీసుకుపోవాల్సిన దమ్ము ధైర్యం లేదు. ఇలా అమరులు అయింది కూడా మాదిగ బిడ్డలే. ఇలా అమరులు అయినప్పటికీ కూడా కేసులు అయింది కూడా మాదిగల బిడ్డ విన్నే. ఇలా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసుని కంట్రోల్ పెట్టినటువంటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా, అలానే మందకృష్ణ మాదిగ, సుశీల్ కుమార్ షిండే లాంటి వ్యక్తులు, మీరా కుమార్ లాంటి వ్యక్తులు, సర్వే సత్యనారాయణ వ్యక్తులు కూడా ఇలా వీళ్ళందరూ చమర్ బిడ్డలు, మాదిగ బిడ్డలు. ఇలా వాళ్ళ త్యాగ ఫలితం ఇలా తెలంగాణ రాష్ట్రం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మంత్రి పదవులు లేని మాదిగలు ఉన్నారు. మంత్రి పదవులు ఇవ్వలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉన్నదంటే ఇలా ఎంత బాధాకరమో అంత బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి కేసీఆర్ ఆ మాటలకు ఇలా తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉంది. కానీ ఆ కేసీఆర్ కూడా 100 సార్లు తలనరుకుంటున్నాడు, మాయమాటలు చెప్పిండు, మోసం చేసిండు. ఇలా ఆయనే జాతిని తాకట్టు పెట్టిండు. ఇలా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా ఉన్నటువంటి అందరికీ సామాజిక కోణ న్యాయం చేస్తాం, సామాజిక కులగణన చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా తన మంత్రివర్గంలోనే 6 రెడ్డిలు ఉన్నారు, మళ్ళా 2 రెడ్డిలు కూడా రాబోతున్నారు. 8 మంది రెడ్డిలు, 9 మంది రెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర కూడా రేవంత్ రెడ్డికి ఉంది. కానీ ఒక్కగానొక్క మంత్రి పదవి ఒక మాదిగ బిడ్డకి ఇవ్వలేదన్నటువంటి చరిత్ర ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. అంటే ఎటుపోతుంది మన మూలాలు? భజనాలు చేసి బంద్ చేయండి. అలా భజనాలు చేసి నీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నిన్ను అమ్ముకునేటువంటి నేపథ్యం ఉంటే ఇవాళ జీవితం మీద ఇవాళ మసిపూసి మారడి చేసేటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఆలోచించకపోతే, ఇప్పటికైనా నీ జీవితంలో ఉన్నటువంటి నీ జాతిని తాకట్టు పెట్టి నీ జాతి మీద అసూలు పాలు నీ జాతిని ఇవాళ అధోగతి చేస్తుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఆలోచించకపోతే ఎంత భయంకర పరిస్థితితో ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చిందో, ఏ రాష్ట్రం వస్తే నిజంగా బాగుపడుతుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు ఈ రోజుతో నిజంగా నెరవేరని ఆర్టికల్ 3 ప్రకారంగా ఏ రాష్ట్రం వస్తే నిజంగా బాగుపడుతుందో, ఏ రాష్ట్రం వస్తే నిజంగా చిన్న రాష్ట్రాలు వస్తే ఏ విధంగా బాగుపడుతుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు త్యాగం కూడా ఇలా గుర్తుకు రానటువంటి సందర్భం కూడా ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారంగా ఇచ్చినటువంటి రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణ రాష్ట్రం ఎవరు అనుభవిస్తున్నారంటే ఇవాళ ఉన్నటువంటి తక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులు, అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి జనాభా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఇవాళ అత్యధిక జనాభాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భజనాలు చేస్తున్నారు, వాళ్ళ జెండాలు మోస్తున్నారు, వాళ్ళ దొరల దగ్గర చెప్పులు మోస్తున్నారు, వాళ్ళ దగ్గర భజన చేస్తున్నారు, వాళ్ళు ఇలా జాతులను తాకట్టు పెడుతున్నారు. నిజంగా బాధాకరం అంటే అంత బాధాకరం. ఇలా తెలంగాణ రాష్ట్రం అమరవీరుల సాక్షి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్కరి చెమట చుక్కలు, ఒక్కొక్కరి కన్నీటి బొట్టులు, ఒక్కొక్కరి ప్రాణత్యాగాలు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి వాళ్ళ పునాదుల మీద ఏర్పడ్డదే ఈ రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రం ఇలా అంత సంతోషంగా లేదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. ఈ రాష్ట్రం నిజంగా సుభిక్షంగా లేదు. ఈ రాష్ట్రం భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి వ్యవస్థలో ఉంది. అలా నిరుద్యోగ సమస్యలు ఏదైతే వస్తాయో ఆ నిరుద్యోగ సమస్యలు ఇప్పటి కూడా నెరవేరలేనటువంటి నేపథ్యం ఉండే. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఎంత భయంకరంగా ఉన్నదో చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త అని కూడా చెప్తున్నాను.